హలో ఫ్రెండ్స్, ఈరోజు వేరుశనగపప్పు దంచుకుంటాం. ఇందాక దీంట్లో వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాల జీలకర్ర టేగిచ్చి పెట్టుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 7-8 టమాటాలు బాగా ఇటు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రోట్లో వేసి దంచుకుంటాము. కొంచెం రుచికి తగ్గ ఉప్పు వేసుకొని దంచుకుంటాం. ఇవన్నీ రోట్లో ఇట్లా వేసుకొని బాగా దంచుకుంటాము. ఒక ముఖం దంచుకోవాలి. మరి మెత్తగా మెదిగిన బాగుంటుంది దంచుకోవాలి. మరి మెత్తగా మెదిగిన కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చడి ఇప్పుడు మెదిగింది కాబట్టి దీంట్లో ఒక్కరు చింతపండు వేసుకొని దంచుకుంటాము. ఒకరు చింతపండు వేసుకొని దంచుకుంటే బాగా ఇంకా ఒకరు మెత్తగా మెదిగిపోతుంది. పచ్చళ్ళు అనేది మాట రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ కొంచెం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చింతపండు కూడా మెదిగిపోయింది, టమాటాలు కూడా వేసి దంచేసుకుంటాము. అట్లా టమాటాలు కూడా వేసేసి బాగా మెత్తగా మెదిగించుకుని వేస్తాం. ఇంట్లోకి ఒక చిన్న ఎర్రగడ్డ వేసుకొని కూడా దంచేసుకుంటాం, అయిపోద్ది. ఇదిగో ఫ్రెండ్స్, వేరుశనగపప్పు పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.